మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 జనవరి 29వ తేదీన పుష్య అమావాస్య రాబోతుంది. ఈ పుష్యమాసంలో చివరి రోజు తర్వాత ఇక మాఘమాసం ప్రారంభమవుతుంది. పుష్యమాసంలో చివరి రోజున ఈ పుష్య అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈ పుష్య అమావాస్యకే మౌని అమావాస్య అని, చోలంగి అమావాస్య అని పేరు. ఇది చాలా పవర్ఫుల్. 100 సంవత్సరాలకు వస్తున్న అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య. ఇదే ఈ 2025వ సంవత్సరంలో మొదటి అమావాస్య. కొత్త సంవత్సరంలో వస్తుంది కనుక దీనికి అతీత శక్తులు ఉంటాయి. అయితే ఈరోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, కారు, భూములు, బంగారం కొంటూనే ఉంటారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మందార చెట్టు ఇంటి దగ్గర ఉన్నవారు ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మందార చెట్టు గురించి అందరికీ తెలుసు. అందరి ఇళ్ళ దగ్గర మందార చెట్లు ఉంటాయి. కనీసం వీధికి ఒక్క మందార చెట్టు అయినా సరే కనిపిస్తుంది. మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లల్లో మందార చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టు అన్ని కాలాల్లో పూలు పూస్తూనే ఉంటుంది. చాలామందికి మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది. సందేహం ఏమీ అవసరం లేదు. నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు. మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన శాస్త్రాలలో చెప్పిన 5 దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. దేవతా వృక్షాలలో మందార చెట్టు ఉండటం వలనే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు. ఎర్రని మందార పువ్వులను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడుతుంది. ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది. చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగిస్తుంది. ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది. మందార పూలతో కట్టిన మాలను దేవతారాధనకు ఉపయోగించవచ్చు. మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు. మందార చెట్టును ఎవరైతే ఇంటి దగ్గర పెంచుకుంటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వారి ఇంట్లోకి ఎటువంటి నకారాత్మక శక్తులు రావు. ఎవరి ఇంటి ముందు అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు కూడా రావు. ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది. కానీ ముఖ్య విషయం ఏమిటంటే ఎరుపు మరియు గులాబీ రంగులో ఉండే మందార పూల చెట్లను మాత్రమే ఇంటి దగ్గర పెంచుకోవాలి. మరి వేరే రంగులో ఉండే మందార పూల చెట్లను పెంచకూడదా అంటే పెంచవచ్చు. కానీ ఎరుపు మరియు గులాబీ రంగు మందార చెట్టు వలన వచ్చే అన్ని మంచి ఫలితాలు వేరే రంగు మందార పూల చెట్లు పెంచడం వలన రావు. కనుక ఇంటి దగ్గర ఎప్పుడైనా సరే ఎర్రటి లేదా పింక్ కలర్ పూలు ఉండే మందార చెట్లను మాత్రమే పెంచండి. ఈ మందార చెట్టు దగ్గరే పరిహారాలు చేయాలి. అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు ఇంటి దగ్గర ఉన్నవారు లేదా మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, కారు, భూములు, బంగారం కొనే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి అమావాస్య రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు కొన్ని పనులు చేయకూడదు. కాదని చేస్తే దరిద్రం పడుతుంది. అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు. ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది. ఈరోజు వివాహం, గృహప్రవేశము, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయటం నిషిద్ధం. ఈ అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి. ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు.
అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతమవుతుంది. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఆషాఢ అమావాస్య రోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చాలామంది మహిళలకు బంగారం మీద ఇష్టం ఉంటుంది. బంగారంలో కలిపురుషుడు ఉంటాడని చాలామంది చెప్తూ ఉంటారు. దానిలో నిజం లేకపోలేదు. కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. నిజాయితీగా కష్టపడి పనిచేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉండడు. ఈ విషయం చాలామందికి తెలియదు. కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు, దానిలో ఎటువంటి తప్పు లేదు. మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉన్నారు. అలాంటి వారినే గౌరవిస్తూ ఉన్నారు. కనుక ఆడవారు తమ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే బాగుంటుంది అని భావిస్తూ ఉన్నారు. కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు. అంటే కొంతమంది ఆడవారి దగ్గర బంగారం కొనుక్కోవడానికి ధనం ఉండదు. మరి కొంతమంది దగ్గర డబ్బు ఉన్నా ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతూ ఉంటారు. ఇలా బంగారం కొనలేక బాధపడే వారందరూ కూడా అమావాస్య కలిసి వచ్చిన రోజున మందార చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, నగలు, బంగారము కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారాన్ని ఆడవారే కాదు, బంగారం కొనాలనే కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు. ఏమీ లేదు, ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే ఎర్ర మందార చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి. సాధారణంగా మన ఇంటి దగ్గరలో లేదా పక్కింటి దగ్గరలో మందార చెట్టు కనిపిస్తూనే ఉంటుంది. అలా కనిపిస్తే వెంటనే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి మందార చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును కొయ్యండి. అంటే ఒక పెద్ద సైజులో ఉండే మందార ఆకును కొయ్యండి. తర్వాత ఆ మందార ఆకును తీసుకొని మీ పూజ గదిలోనికి వచ్చేయండి. ఈ మందార ఆకును పూజ గదిలో మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి. తర్వాత ఈ ఆకు మీద చిటికెడు పసుపును వేయండి. అలాగే కొన్ని నానబెట్టిన శనగలు కూడా వేయండి. ముందు రోజే కొన్ని శనగలను పసుపు వేసి నానబెట్టుకోండి. ఆ శనగలను కొన్ని తీసుకొని ఈ మందార ఆకులో వేయండి. అంటే ఆ ఆకు మీద ఎన్ని శనగలు పడతాయో అన్ని శనగలు వేస్తే సరిపోతుంది. ఇలా చిటికెడు పసుపు, కొన్ని శనగలను మందార ఆకు మీద వేసి ఆ తర్వాత మీ ఇష్టదైవానికి మీ కోరికను చెప్పుకోండి. దేవుడా, నాకు బంగారం కొనుక్కోవాలని ఉంది, కానీ దానికి సరిపడా ధనం లేదు. ధనం ఉన్న ఆటంకాలు వస్తూ ఉన్నాయి, లేదా ఈ కారణం వలన నేను బంగారం కొనుక్కోలేకపోతూ ఉన్నాను అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోండి. ఒక మనిషికి మీ కష్టాన్ని ఏ విధంగా వివరిస్తారో ఆ విధంగా మీ కోరికను దేవుడితో క్లియర్గా చెప్పుకోండి. బంగారం ఒక్కటే కాదు, మీకు ఏది కొనుక్కోవాలనే కోరిక ఉంటే ఆ సంకల్పం చెప్పుకొని ఈ పరిహారం చేసుకోండి. అంటే కారు కొనాలనే కోరిక ఉన్నవారు ఈ పరిహారం చేయటం వలన నాకు కారు కొనే యోగాలు రావాలని, భూములు కొనాలనుకునేవారు నాకు భూములు కొనే యోగాలు రావాలని, ఇలా మీకు ఏం కొనాలనే ఆశ ఉంటే ఆ కోరిక చెప్పుకొని ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు కోరింది కొనుక్కునే యోగాలు వస్తాయి. ఆ విధంగా మీ కోరికను దేవుడితో క్లియర్గా చెప్పుకోండి. తరువాత ఇక పూజ గది నుండి బయటకు వచ్చి ఇక మీ పనులు మీరు చూసుకోండి. దేవుడు ముందు మందార ఆకులో పెట్టిన శనగలను మాత్రం అలా ఒక 24 గంటలు వదిలివేయండి. 24 గంటల తర్వాత ఆ శనగలను తీసేసి ఆవుకు పెట్టేయండి. ఆవులు లేకపోతే కాకులకు కానీ, పక్షులకు కానీ, కోకిలకు కానీ పెట్టేయండి. మందార ఆకును మాత్రం మీరు ఏ చెట్టు నుండి అయితే ఆకును కోసారో ఆ చెట్టు మొదట్లో పడవేయండి. సాధారణంగా స్త్రీలందరికీ
బంగారం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. కొంతమంది బాగా పేదరికంలో ఉంటారు. ఎంత పేదరికం అంటే వారి దగ్గర ఒక చిన్న ముక్కు పొడుకంత బంగారం కూడా ఉండదు. వేరే ఆడవారు మాత్రం బంగారు చెవిదిద్దీలు, బంగారు చైన్లు, గొలుసులు వేసుకొని కనిపిస్తూ ఉంటారు. కొత్తగా చేయించుకున్నాను అని చెప్తూ ఉంటారు. అలా వేరే ఆడవాళ్ళు బంగారం కొన్నామని చెప్పినప్పుడు సాధారణంగా ఎవరికైనా సరే మనం కూడా అలా బంగారం కొనుక్కోగలిగితే ఎంత బాగుండోదే కదా అని అనిపిస్తూ ఉంటుంది. నా దగ్గర బంగారం లేదే అని మనసులో బాధపడుతూ ఉంటారు. ఇలా పేదరికంతో బాధపడుతూ బంగారము కొనుక్కోలేకపోతూ ఉన్నాం అని బాధపడే ఆడవారు, ఎలా అయినా బంగారం కొనుక్కోవాలి అనుకునేవారు, బంగారు చెవిదిద్దులు, బంగారు చైన్లు కొనుక్కోవాలి అని అనుకునేవారు చక్కగా ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. త్వరలోనే మీరు కోరుకున్నంత బంగారం, నగలు కొనుక్కునే అవకాశం వస్తుంది. ఈ పరిహారాన్ని స్త్రీలు శ్రద్ధగా చేసుకుంటే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. కనుక ఆడవారందరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోకుండా తప్పక ఈ పరిహారం చేయండి. ఈ ఒక్క అమావాస్య రోజునే కాదు, మీకు వీలు కుదిరినన్ని సార్లు, అంటే 3 అమావాస్యలు లేదా 5 సార్లు కానీ లేదా 7 సార్లు కానీ ఈ పరిహారాన్ని చేయండి. ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే అంత ఎక్కువ బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయి. ఆడవారు ఒక్కరే కాదు, మగవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజున మందార ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి మీరు కోరింది కొనుక్కొని సంతోషంగా జీవించండి. ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడవేయండి చాలు. 60 నిమిషాల్లో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీ దరిద్రమంతా కూడా పోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి. ఈ పరిహారం వలన మీకు మంచి జరగటమే కాకుండా మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అనేక రకాల సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఈ అమావాస్య మరియు పరమ పవిత్రమైనది, అతీత శక్తులతో కూడి వస్తుంది. కనుక తప్పక ఈ పరిహారాన్ని చేయండి. నిమ్మకాయ అన్ని రకాల దుష్ట శక్తులను, నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. నిమ్మకాయకు మన కష్టాలను లాగేసుకునే శక్తి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా ఆనందమయంగా మార్చేసే శక్తి ఉంది. కనుక అందరూ కూడా అమావాస్య రోజు తప్పక ఈ నిమ్మకాయ పరిహారాన్ని పాటించండి. చాలామంది మాకు కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు తీరటం లేదు, కొత్త సమస్యలు వస్తూనే ఉంటున్నాయి, మేము ఎప్పుడూ కూడా కష్టాలు అనుభవిస్తూనే ఉంటున్నాము, మేము ఉండే ఇంట్లో ఏదైనా లోపం ఉందేమో, ఈ ఇల్లు మాకు కలిసి రావటం లేదేమో అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా మాకు సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మా ఇల్లు కలిసి రావటం లేదు, అప్పుల బాధలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, మనశ్శాంతిగా ఉండలేకపోతూ ఉన్నాము అని బాధపడే వారందరూ కూడా తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటే మీ ఇల్లు మీకు అనుకూలంగా మారిపోతుంది. మీ సమస్యలు తొలగిపోతాయి, అప్పులు తీరిపోతాయి. అంతేకాదు దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి. ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మనకు నెలలో మొత్తం 12 అమావాస్యలు వస్తాయి. ప్రతి అమావాస్యకు శక్తులు ఉంటాయి. కానీ ఈ అమావాస్య మాత్రం మామూలుది కాదు, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ అమావాస్య రోజు ఏ విధమైన పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీకు ఉండే కష్టాలన్నీ, బాధలన్నీ, దరిద్రాలన్నీ, దృష్టి, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి. మీకు తిరగనేదే ఉండదు, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే, ఈ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉల్లిని, వెల్లుల్లిని తినవద్దు. ఏ రూపంలోనూ కూడా ఈరోజు ఉల్లి, వెల్లుల్లిని తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అమావాస్య కలిసి వచ్చిన రోజున తెలియక అయినా ఉల్లిని, వెల్లుల్లిని ఆహారంగా స్వీకరిస్తే నరకానికి పోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఆడవారు గుర్తుంచుకోండి, ఈ సోమవతి అమావాస్య రోజు వంటల్లో ఉల్లిని, వెల్లుల్లిని వాడవద్దు. ఎందుకంటే ఆడవారు ఏం వండితే ఇంట్లోని వారందరూ కూడా అదే తినేస్తారు. మీరు ఉల్లిని, వెల్లుల్లిని వాడకపోతే ఇంట్లో వారెవరూ తినలేరు కదా. అందుకని ఈరోజు ఉల్లిని, వెల్లుల్లిని వంటల్లో వాడవద్దు, ఏ రూపంలోనూ కూడా తినవద్దు. ఈ శ్రావణ రోజు నిమ్మకాయతో ఒక పరిహారం చేస్తే చాలు, 60 నిమిషాల్లో కష్టాల నుండి బయటపడతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ రోజు అనగా అమావాస్య రోజు
ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవటం వలన మీ ఇంటిపై ఉన్న చెడు నరదృష్టి కూడా పోతుంది. ఈ రోజుల్లో అందరికీ ప్రధానంగా ఉన్న సమస్య ఏమిటి అంటే నరదృష్టి. నరదృష్టి అంటే మనల్ని చూసి జనాలు ఏడుస్తూ ఉంటారు. ఇల్లు కట్టుకున్నా, బండి కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా, కొంచెం వృద్ధిలోనికి వచ్చినా ఇక జనాలు మన మీదే ధ్యాస పెడతారు. వారి దృష్టి అంతా కూడా మీ మీదే ఉంటుంది. ఆ చెడు దృష్టి వలన మీరు సంతోషంగా ఉండలేకపోతారు. మీ దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా తిరిగిపోతాయి. ఆరోగ్యం పాడైపోతుంది. మనశ్శాంతి కరువవుతుంది. మీరు నాశనం అయిపోతారు. నరదృష్టి అంతటి భయంకరమైనది కనుక ఈ అమావాస్య రోజు తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటూ ఉంటే తప్పకుండా మీకు ఉండే నరదృష్టి అంతా కూడా పోతుంది. ఆర్థిక సమస్యలు పోతాయి. అప్పుల బాధలు తీరిపోతాయి. చెడంతా కూడా పోతుంది. ఈ నిమ్మకాయ పరిహారం చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. నిమ్మకాయ పరిహారం వలన నెగిటివ్ ఎనర్జీ, చెడు శక్తులు, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజున ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో ముందు ఒక నిమ్మకాయను వేయండి. ఎలాంటి మచ్చలు పుచ్చులు లేని పసుపు రంగు నిమ్మకాయను వేయండి. పరిహారాలకు ఎప్పుడైనా సరే పసుపు రంగు నిమ్మకాయలనే వాడాలి. పచ్చి నిమ్మకాయలు వాడకూడదు. ముందు ఒక రెడ్ క్లాత్ తీసుకోండి. చిన్న జాకెట్ ముక్కను లేదా చిన్న కర్చీఫ్ను తీసుకొని అయినా సరే వాడుకోవచ్చు. ఆ ఎర్ర రంగు క్లాత్లో ముందు నిమ్మకాయను వేయండి. తర్వాత గుప్పెడు గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు చాలా శక్తివంతమైనది. గల్లులుప్పు నెగిటివ్ని, దృష్టిని, చెడును లాగేసుకుంటుంది. మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. కనుక ముందు గల్లులుప్పును వేయండి. ఆ తర్వాత 11 మిరియాలను వేయండి. మిరియాలు కూడా చాలా పవర్ను కలిగి ఉంటాయి. మిరియాలు ఎక్కడ ఉంటే అక్కడ దిష్టి ఉండదు. మిరియాలు నల్లగా ఉంటాయి. దుష్ట శక్తులను తరిమి కొడతాయి. కనుక 11 నల్ల మిరియాలు కూడా వేయండి. ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలు వేయండి. అంటే 1 స్పూన్ అంతా నల్ల ఆవాలు వేయండి. ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆవాల శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ముందు క్లాత్ తీసుకొని దానిలో నిమ్మకాయ వేయండి. ఆ పైన గుప్పెడు గల్లులుప్పు కూడా వేయండి. తర్వాత 11 మిరియాలు, 1 స్పూన్ నల్ల ఆవాలు వేయండి. చివరిలో చిటికెడు పసుపు, కుంకుమలను కూడా వేయండి. తర్వాత వీటన్నిటినీ కూడా కలిపి ఒక చిన్న మూటలాగా కట్టండి. ఆ తర్వాత ఈ మూటను మీ ఎడమ చేతితో పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి. అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో తిరగండి. అలా తిరగటం వలన ఆ గదుల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఈ మూట లాగేసుకుంటుంది. అలా తిరిగేసిన తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మూలన రహస్యంగా ఉండే చోట, ఎవరికీ కనపడని చోట పెట్టండి. వంటగదిలో కానీ, హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన పెట్టండి. పెట్టి అలా 48 గంటలు వదిలివేయండి. అంటే 2 రోజులు అలా వదిలివేయండి. 2 రోజుల తర్వాత ఆ మూటను తీసి దానిని ఎవరికంటా పడనీయకుండా తీసుకుని వెళ్ళి 3-4 రోడ్లు కలిసే చోట పడవేయండి. అంటే రోడ్లు కలుస్తాయి కదా, జంక్షన్ అవుతాయి కదా, అలాంటి చోట పడవేయండి. పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే 60 నిమిషాల్లో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు, మీ ఇంటికి ఉండే నరదృష్టి, మీకు ఉండే ఆర్థిక ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా పోతాయి. 60 నిమిషాల్లోనే మీకు మార్పు చూస్తారు. ఏదో ఒక శుభవార్త వింటారు. మీ కష్టం నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. కాలికి నల్లదారం కట్టుకోవాలి అని ఎదురు చూసేవారు, ఏ రోజు కాలికి నల్లదారం కడితే మంచి ఫలితాలు వస్తాయి అని ఆలోచించేవారు ఈ అమావాస్య రోజు చక్కగా ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. అంతేకాదు కాలికి కట్టిన నల్లదారాన్ని మార్చాలి అని అనుకునేవారు కూడా ఈరోజు మార్చుకోవచ్చు. అంటే కాలికి నల్లదారం కట్టిన 6 నెలల తర్వాత దాన్ని ఎనర్జీ పోతుంది. అంటే దిష్టి తగలకుండా ఆపే శక్తి పోతుంది. అప్పుడు ఆ నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి ఇంకొక నల్లదారం కట్టుకోవాలి. అయినా సరే కాలికి నల్లతాడు కట్టుకునే ముందు ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుని ఓం లం లం లం, ఓం లం లం లం, దిష్టి నివారయామి అనే మంత్రాన్ని 3 సార్లు పఠించి ఆ తర్వాత నల్లదారాన్ని కాళ్ళకి కట్టుకోండి. ఇలా కట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది. ఈరోజు ఇంటి దగ్గరకు కాకులు వస్తే పొరపాటున కూడా వాటిని ఇంటి దగ్గర నుండి తోలకూడదు. అలా తోలితే పెద్ద దోషం తగులుతుంది. ఈ అమావాస్య రోజు మీరు పూజలు పరిహారాలు ఏమీ చేయకపోయినా పర్వాలేదు. ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటికి ఏదో ఒక ఆహారం వేయండి. అంటే అన్నము, గింజలు, స్నాక్స్ ఇలా
ఏది దొరికితే అది కాకులకు వేయండి. ఎందుకంటే ఈరోజు మీ ఇంటి పెద్దలు అంటే పితృదేవతలు కాకుల రూపంలో మీ ఇంటికి వస్తారు. అలా వచ్చిన వారికి ఏదో ఒక ఆహారం వేస్తే వారు ఎంతో సంతృప్తి పడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు. అలా కాకుండా మీరు వచ్చిన కాకులను తోలేస్తే వారికి కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తారు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటిని తోలకుండా వాటికి ఏదో ఒక ఆహారం పెట్టి పంపండి. ఈ అమావాస్య చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలకు నూనె పెట్టుకోకూడదు, నల్లటి వస్త్రాలు ధరించకూడదు, దూర ప్రయాణాలు చేయకూడదు, చీకటి పడిన తర్వాత 4 దారులు కలిసే చోటికి వెళ్ళకూడదు. అంటే 2 లేదా 3 లేదా 4 రోడ్లు కలిసే ప్రదేశానికి వెళ్ళకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు ఈ 4 దారులు కలిసే చోట చెడు ఎక్కువగా ఉంటుంది. దిష్టి తీసిన వస్తువులు, మంత్రించిన వస్తువులను అక్కడ పడేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే మనకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. కనుక ఈరోజు మీరు అలాంటి ప్రదేశాలకు వెళ్ళవద్దు. వెళ్ళినా జాగ్రత్తగా చూసుకుని నడవండి. దిష్టి వస్తువులు తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఈ అమావాస్య రోజు జుట్టును, గోర్లను కట్ చేయకూడదు. అలాగే అమావాస్య రోజు గుమ్మడికాయ కూరను తినరాదు. ఏ రూపంలోనూ కూడా అమావాస్య రోజు గుమ్మడికాయను తినకూడదు. కానీ గుమ్మడికాయను తెచ్చి గుమ్మానికి కడితే మంచి ఫలితం వస్తుంది. అమావాస్య రోజు స్త్రీలు గుమ్మం మీద కూర్చొని కంట తడి పెట్టకూడదు. ఇంటికి దరిద్రం పడుతుంది. అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొని ఇంటికి తీసుకురాకూడదు. అవి ఏమిటి అంటే చీపురు మరియు మట్టి గాజులు. అమావాస్య రోజు చీపురును కానీ మట్టి గాజులను కానీ కొని ఇంటికి తెస్తే ఇంట్లోని ఐశ్వర్యం అంతా కూడా పోతుంది, దరిద్రం పడుతుంది. కనుక అమావాస్య రోజు ఈ 2 వస్తువులను పొరపాటున కూడా కొనవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.